అలవాట్లు ఉంటే వాటన్నిటిని ఏం చేయాలి, పెట్టాలి. ఈరోజు ఒక నూతనమైన వ్యక్తులుగా మీరు మార్చబడిపోతున్నారు, దేవుని బిడ్డలు అవ్వబోతున్నారు. ఇప్పుడు పరలోకంలో దేవుడు మిమ్మల్ని చూసి ఏం చేస్తారంటే ఆయన సంతోషించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. అలాగనే మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడి బాప్తీసం పొందుతూ ఉండగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందుతుండగా పరలోక రాజ్యంలో దేవుడు మనకి స్థానం ఇచ్చే గొప్ప దేవుడుగా ఉన్నాడు. అక్కడ ప్రభు మన ఎదుట ఆయన సంతోషించే దేవుడు. ఇక్కడ మనం ఎలా పండుగ చేసుకుంటున్నామో పరలోకంలో దేవుని దూతలంట అక్కడ ఎంతో గొప్ప పండుగ చేసుకోబోతూ ఉన్నాయి. కనుక దేవుడి బిడ్డలుగా మనకు ఒక సంతోషం ఏంటంటే దేవుడి బిడ్డలుగా మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ఉంటామని. కనుక దేవుడు ప్రతి ఆదివారం మనం గుడి ఎన్ని పనులు ఉన్నా కూడా మనం ఆ గుడి మానుకొని అనుకోకూడదు. ఉపవాస ప్రాంతంలో ఉండాలి, ప్రతి ప్రాంతంలో ఉండాలి. అలాగనే ఇదిగో ప్రభు బలారాధనలో కూడా మనం ఏమవ్వాలంటే పాలు పొందుకునే వారుగా దేవుడు మనల్ని చెయ్యాలి. ఒకవేళ ఎవరి మీద మన కక్షలు లేకుండా అందరితో మనం ఎలా ఉండాలంటే సమాధానం పడేవారుగా మనం ఉండాలి. మనలో ఏ దేశంలో కానీ ఏ కక్షలు కానీ ఏ అలవాట్లు కానీ లేకుండా అన్నింటినీ మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఒక సాక్షికి చెబుతాను, పానకాల గారు రోజు ఇలాగే భారతదేశానికి వస్తే మరి ఆ రోజు ఆయన భారతదేశం తీసుకుంటాడని కూడా నాకు తెలియదు, కానీ వెంటనే వచ్చాడు. ఆయన 2 మాటలు చెప్తారు, చెప్పి మీరు ఎలా వచ్చారు. ఆవిడ ముందు 3 రోజులు చర్చికి సేవకులతో ఉన్నది. ముందు ఇళ్ళమే కానీ అన్ని అలవాట్లు ఉండి వెళ్తూ వస్తూ ఉంటుంది. మా ఆవిడ ఆ చర్చి మానేసి సేవకులతో చర్చికి వెళ్తే 3 రోజుల తర్వాత నాకు పిలిచింది. రానంటుంటే పిలిచేసి పిలిచిన రోజే పాత ఆ క్రీస్తు ఆ రక్షణ కానించి ఇప్పుడు వరకు పాత అన్నీ ఇచ్చిపెట్టేసి నూతనంగా పాత అంటే ఏంటి, తాగుడు, బీడి, చుక్క, సిగరెటు అన్ని వ్యసనాలన్నీ ఆ రోజుల్లో బంద్. అంటే నేను మళ్ళీ మారుమంతు కూడా పొందలేదు. మారుమంతు పొందాలంటే 10 రోజులు పొందాలి, వారం పొందాలి, నెల పొందాలి. మారుమంతు అంటే బైబుల్లో వాక్యం చదవాలి, అవన్నీ లేవు. ఏమైనా సరే ఒక్క రోజే వరకు ఆ రక్షణ పొంది ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఆ చెడు అలవాటు నుండి తీసివేసుకొని సాక్షి ఏంటంటే ఆ రోజు బాప్తీసాలకు వచ్చినప్పుడు వెంటనే సడన్గా అయ్యా నేను కూడా బాప్తీసం తీసుకున్నా అన్నాడు. మనం కూడా తీసుకొచ్చారు. వెంటనే నేను ఆశ్చర్యపోయాను. ఆ తీసుకున్న నాటి నుంచి కూడా ఆయన దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. తనకున్న అలవాట్లు, తనకున్న పద్ధతులు అవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభు బిడ్డ అయిపోయాడు. ఇదిగో మరి ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతి ఉదయం 5 గంటల నుంచి దేవుని మందిరంలో తలుపులు తీసి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఎందుకంటే ఆయన మరి దేవుడు నమ్ముకున్నాక వాక్యం చదవటం, పాటలు పాడటం, దేవుడిని వెదగటం మరి ఎంతో ప్రభు నేర్పించాడు. ఇంకా మనం సరి చేసుకోవాలి. మనకున్న అలవాట్లన్నీ మానుకోవడానికి మన అవకాశం ఇచ్చాడు కనుక మరి సాక్ష్యాలు మనం విన్నాం కనుక మరి ఈ విషయంలో మనం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ ఇక ఇప్పటివరకు చేసిన పాపాలు, ఇప్పటివరకు చేసిన వాటిని తాగుడు వ్యసనాలన్నింటినీ కూడా ఈ రోజుతో సమాప్తం చేయబడి ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి ఒక మనం మార్చబడబోతున్నాము. దేవుడు మన పరిశుద్ధులుగా చేయబోతున్నాడు. కనుక ఇక మీద మనం ఏ తప్పు జోలికి కానీ ఏ ఆలోచన కానీ రాకోకుండా దేవుడు మనల్ని ఈరోజు పరిశుద్ధులైన చేయడు కాక మళ్ళా బాప్తీసం తీసుకున్నాక ఇదిగో అలా చేద్దామని చెప్పి ఆలోచన మనకు రానివ్వకుండా దేవుడు మంచి మనసు ఆలోచన ప్రభు మనకి అందరూ కూడా దేవుడు దయచేయడు కాక. అలా చేస్తే దేవుడు మనకి పరిశుద్ధాత్మతో నింపి కాపాడే దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో అది బాప్తీసం అంటే క్రీస్తును మనం ధరించుకుంటాము. మన వస్త్రాలు ఎలా ధరించుకుంటాము, క్రీస్తు అనే ఆత్మను మనం ఏం చేస్తామంటే ఈరోజు సుబ్బారావు గారు కానీ, మత్తయ్య గారు కానీ, అల్లం గారు కానీ ధరించుకోబోతున్నారు. దేవుడికి స్వాతంత్రం కనుక దేవుడి బిడ్డలుగా మరి నాకు ఇచ్చిన అధికారంతో మరి ప్రభు మాకు ఎప్పుడు చెప్పిన బాధ్యతలు చేసుకుంటగా మరి దేవుని బిడ్డలుగా దానియాలు కూడా నిజమైన దేవుడు తెలుసుకుంటావయ్యా. మరి వాళ్ళ బలంతో చదువుకున్న బాప్తీసం తీసుకుంటావా, ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? ఎవరైనా బలంతో చేసావా లేకపోతే ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? ఇష్టపడి తీసుకుంటున్నావు నువ్వయ్యా. నీ బలంతో ఎవరైనా బలంతో చేసి తీసుకుంటున్నావా, నీ ఇష్టం తీసుకుంటున్నావా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావు. ప్రతి ఆదివారం 2 గుడిలో ఉండాలి, బలారాధనలో పాల్గొనాలి. ఒకవేళ మనకున్న అలవాట్లన్నీ మానేసుకుని దేవుని బిడ్డలుగా మనం ఏమవులంటే మార్చబడాలి. కనుక ఈరోజు మీ 5కి ప్రభు నామంలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇవ్వబోతుండగా మరి దేవుడు నూతనమైన వ్యక్తులుగా ప్రభు మిమ్మల్ని చేయడుగాక. ఆ
పాత అలవాట్లు, పాత పద్ధతులు అన్నీ మానే వ్యక్తులుగా మనం మార్చబడదు గాక. తలలు వంచుకుంటే మనందరూ కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి సంఘం అంతా మరి ఈరోజు చూపించి ఎక్కడ కూడా తప్పిపోకుండా, ఎక్కడ మన పాపంలో పడిపోకుండా ఇదిగో ఈ బిడ్డ కొరకు వారు ఆశతో ఉండిపోయారు. ఇదిగో వారు చెప్పిన సాక్షి ఏంటంటే ఎవరి బలంతో లేకుండా యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పి వారు విశ్వసించి వారంతటా వారై ముందుకు వచ్చి ఉన్నారు కనుక ఇదిగో మాకు ఇచ్చిన అధికారంతో మేము వారికి బాప్తీసం పోతుండగా నాడు యేసు క్రీస్తు కూడా ఎలా బాప్తీసం పొందుకున్నాడు, ఈ బిడ్డ కూడా బాప్తీసం పొందుకోబోతుండగా మరి దేవుళ్ళు ఉండబోతుండగా కొన్ని అలవాట్లను విడిపించుకున్నట్టు అందరూ ఈ బిడ్డల వైపు మనం చూపించి హస్తాలు చూపించి ఎక్కడ కూడా పడిపోకుండా, ఎక్కడ కూడా జారిపోకుండా, అపవాది హృదయాలను ప్రవేశించుకోకుండా ఇప్పుడే పరిశుద్ధాత్ముడు ఈ పట్ల గొప్ప కార్యం చేయనట్టు అందరూ నోరు తెరిచి ఒక చిన్న పాత్ర మనం చేద్దామా, ఈ బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దామా, ఈ 5 బిడ్డల కోసం ప్రార్థన చేద్దామా. బాబా ఈ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు అయ్యా. అయ్యా ఏ మనిషి కూడా నమ్మమంతుడు కాదని చెబుతావుతండి. అందరూ పాపులమే బాబా. ఇదిగో పాపం కడిగేసుకోమని చెబుతున్నామయ్యా. ఇదిగో ఒక అవకాశం ఇచ్చావుతండి. ఈ అవకాశంలో బాబా ఈ బిడ్డలైన వాళ్ళండి వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలి బాబా. ఈ క్షణంలో ఒప్పుకోవాలయ్యా. ఒప్పుకొని వాడిని విడిచిపెట్టి ఇక మీదట వాడి జోలికి వెళ్ళకూడదు బాబా. అయ్యా మీకు అవమానం తేకూడదు, సేవకులకు అవమానం తేకూడదు, సంఘానికి చెడ్డ తేకూడదు బాబా. అయ్యా ఏ దృష్టి కూడా మీద పని చేయకూడదు బాబా అని చెప్పి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దామా. బిడ్డలా ప్రార్థన చేద్దాం. నువ్వు అందరూ మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన నేను పట్టుకోబోతుంది. పరిశుద్ధాత్మ మీద పని చేయబోతున్నాడు. అమ్మవారు ఎక్కడ కూడా ఈ 5 బిడ్డలు పని చేయకుండా యేసు నామములో ప్రభు బంధించబడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. ఎక్కడ పడిపోకుండా సహాయం చేయండి. మనబట్టి అలవాట్లు ఏమైనా ఉంటే తండ్రి వేసుకొని తండ్రి అడుగుతాడు సహాయం చేయడానికి బైబుల్ చదువుకుంటే బైబుల్ చదవడానికి సహాయం నిత్యం ప్రార్థించడానికి సహాయం ఏసయ్యవన్న నా స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన తండ్రి అందరూ కూడా కాచి కాపాడమని యేసుక్రీస్తున్నామని ప్రార్థించుకున్నాను తండ్రి. ఎక్కడ వాళ్ళ ప్రతి ఆదివారం ఉపవాస ప్రార్థనలో కానీ ఎన్ని ప్రార్థనలో పాల్గొనడానికి అపవాది ఈ రోజు నుంచి వాళ్ళకి నూతనమైన మనసు దయచేయాలి, నూతనమైన బుద్ధి దయచేయాలి. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత పద్ధతులు ఏవి కూడా వాళ్ళని పని చేయకుండా యేసు నామములో తొలగించబడినట్టు ప్రార్థన చేస్తాం. ప్రభా ఈ విధంగా ఏర్పాటు చేసేందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం సార్. ఒక పాపి రక్షణ పొందడం ద్వారా ప్రభా పరలోకంలోనైనా నైనా ఆనందం కలుగుతుందన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. సుబ్బారావు గారిని బట్టి నైనా మొత్తయ్య గారిని బట్టి నైనా మల్లంబని బట్టి ప్రభా దావీదు దానియేలు బట్టి ప్రార్థన చేసినాం. 5 బిడ్డలు బాప్తీసాలు తీసుకొని చుండగా ప్రభా సన్నిధిలో నిలకడగా ఉండే గొప్ప ధన్యతను దయచేయమని అడుగుతున్నాం. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ప్రభా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం. ఏమైనా వ్యసనాలు ఉంటే ప్రభా యేసునామములో వాటిని తీసివేయమని అడుగుతున్నాం. మరి ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ప్రభా వాటి జోలికి వెళ్లకుండా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం. అయ్యా నాయన ప్రత్యేకంగా ప్రభా 5 బిడ్డలు బట్టి ప్రార్థన చేయించినాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డ దావీదు దానియేలుని బట్టి ప్రార్థన చేయించినాం తండ్రి. అయ్యా చిన్ననాటే ప్రభు నాయన నాయన నీ కాడి ఎత్తి కొట్టాలి ప్రభావ వారు ముందుకు వచ్చి ఉన్నారు తండ్రి. వారిని జాగ్రత్తమని అడుగుతున్నాం. అయ్యా తల నుంచి పాదం వరకు మీరు కొట్టమని అడుగుతున్నాం. సన్నిధిలో ప్రభావ నిలకడగా ఉండటానికి ప్రభావ సాక్షిగా నిలబెట్టమని ఇచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత స్నేహాలు ఏవి కూడా మళ్ళా ఆ ఆలోచన కూడా రాకపోవడం వాటన్నింటినీ ఇప్పుడే దేవుడు యేసు నామములో వాటిని బంధించుడుగాక. ఈ క్షణం నుంచి దేవుడు వారి నూతనమైన మనస్సు, నూతన ఆలోచనలు, నూతన స్వభావాన్ని వారు ధరించుకుందరు గాక. క్రీస్తుని వారు ధరించుకుందరు గాక. ప్రతి ఆదివారం ప్రతి ప్రాంతంలో సంఘంలో కనపడే కృప వారికి దయచేయను గాక. అపోస్తుల బోధనను సహవాసముతో రొట్టె విడిచి ఎడతెగక ప్రార్థించే కృప వారికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. అంటే మన యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పోతుండగా మనకంటే ముందుగానే దేవుడు హస్తం వారి మీద తాకబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా వచ్చిన గాక. తండ్రి వందనాలు. సమయంలో మరి ఆ యొక్క సముద్రంలోకి వెళ్తుండగా మాతో సందర్భమని బిడ్డలతో వచ్చాము తండ్రి. ఎక్కడ కూడా ఏ ప్రమాదాలు ఆటంకాలు లేకుండా చేయండి. వెళ్ళే ప్రయాణంలో వచ్చే వాళ్ళు మీకు ప్రాంతంలో ఆయన 5 పడి చేతుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. తండ్రి కుమారపతి మనందరి పనులు నడిపి సహాయం ఇదే మీకు అనుకూలమైన సమయం. మీలో ఇంకెవరైనా యేసు ప్రభు నిజమైన దేవుడిని అంగీకరించి ఈ క్షణమందే నేను కూడా అయ్యా దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని మీకు అనిపించినట్లయితే మీరు ఒక నిమిషం ఆలోచించి చెప్పినట్లయితే మరి ప్రభు మీతో కూడా మాట్లాడను కాక.